హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి కొర్రమేను చేప పులుసు అనమాట. చేపల పులుసు చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. మీకు గ్రేవీ థిక్గా రావాలి అంటే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అది కూడా రివీల్ చేసేస్తున్నాను అనమాట. సో పక్కా కొలతలతో అయితే చేసేసుకోండి, బాగా కుదురుతుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇది వచ్చేసరికి కొర్రమైన చేప పీసెస్ ఈ విధంగా కట్ చేయించుకున్నాను. కావాలని చెప్పేసి పులుసుకి సగం, ఫ్రైకి సగం అని చెప్పేసి కట్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1 kg చేపల పులుసే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము చేపల పులుసు కోసం ఫస్ట్ మనం చేప ముక్కల్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అందుకోసమని ఒక బౌల్లోకి చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఇది కూడా నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను వేస్తున్న స్పూన్తో అంటే టేబుల్ స్పూను కాదు, అది చిన్న స్పూన్తో జస్ట్ 2 స్పూన్లు మాత్రమే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి ముద్దని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోండి. తర్వాత మీరు తీసుకునే చేపని బట్టి కన్సిస్టెన్సీ అనేది తగ్గించుకోవడం, పెంచుకోవడం అయితే చేసుకోండి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు కొంచెమే, మొత్తం కొంచెం కొంచెం క్వాంటిటీలో కరెక్ట్గా చూపిస్తున్నాను కొలతలతో సహా. ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా మ్యారినేట్ చేసినట్టు చేత్తో ఇలా నులిమినట్టు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక అరగంట వరకు. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసి బాగా మ్యారినేట్ అయితే చేసి పెట్టేసుకోవాలి. మీరు కనుక ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఈ కొబ్బరి పేస్ట్ని మీరు ఎప్పుడైతే కుక్ చేయబోతున్నారో అప్పుడు ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా, చేపల పులుసులోకి మసాలా అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్తో పావు స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, ఇవి మొత్తం యాడ్ చేసుకొని రఫ్గా ఇలాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయను తీసుకొని పొట్టు తీసుకోవాలి. దీన్ని కూడా మసాలా దినుసు వేసి కలిపి ముద్దలాగా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎందులో అయితే పులుసు పెట్టబోతున్నామో అందులో ఆయిల్ అయితే వేసేసాను. పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న సైజ్ అయితే 2, పెద్ద సైజ్ అయితే 1 ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా నూనెలో వేసి బాగా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే మగ్గితే సరిపోతుంది లైట్గా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకొక విషయం, అందరికీ మన వీడియోస్ కొంతమందికి డబ్బింగ్లో అయ్యి మీకు డబ్బింగ్లో తెలుగులో రావట్లేదంట. దాన్ని మీరు సెట్టింగ్స్లో మార్చుకోవాల్సి వస్తుంది. చేపల పులుసులోకి వచ్చేసరికి ఇప్పుడు మనము ఒక టమాటోని ఇలా మెత్తటి ప్యూరీ లాగా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని పసుపుని యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఎంతలా కుక్ చేసుకోవాలి అంటే మనం వేసిన నూనె పైకి తేలాలన్నమాట, అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే కరివేపాకును కూడా కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో మసాలా మిశ్రమం, దాన్ని కూడా వేసేసుకొని ఆ టమాటోల్లో వేసుకొని ఒక జస్ట్ 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది కొంచెం డ్రైగా అయితే ఇలా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము చింతపండు రసాన్ని తీసి పెట్టేసుకోవాలన్నమాట. మీడియం సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా గుజ్జులాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో బాగా డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. నూనె పైకి తేలుతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం చేసిన మిశ్రమం అనేది బాగా కుక్ అయిందని అర్థం. చూడండి, ఇప్పుడు చింతపండు పులుసుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసుకొని మనకి ఎంతైతే పులుసు కావాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కనుక చేపల పులుసు పెట్టుకున్నట్టయితే అస్సలు టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. అండ్ పులుసు కూడా వాటరీగా ఉండకుండా కొంచెం చిక్కగా కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము పులుసు కొంచెం హీట్ అయిన తర్వాత, అంటే మరగాల్సిన పని లేదు, జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత చేప ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా మొత్తం పట్టించేసి చేపల ముక్కలకి పెట్టాం కాబట్టి ఇంకా మనం ఎక్కువ కష్టపడే పనే లేదు. ఇప్పుడు మనం చేప ముక్కలను ఎక్కడైతే సెట్ చేస్తామో అప్పటి నుంచి ఇంకా మనం అందులో స్పూన్ పెట్టే పనే లేదు. జస్ట్ సైడ్స్ కడాయి ఉంది కదా, దానికి సైడ్స్కి పట్టుకొని కుక్ చేసుకుంటూ ఇలా కలుపుకోవడం మాత్రమే చేయాలి. నేను వెంటనే కలిపాను, సో
కాబట్టి కర్ర స్పూనే యూస్ చేశాను. ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ అలా కలిపి పక్కన పెట్టేశాను. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న స్టేజ్లో కరివేపాకు రెమ్మల్ని ఉంటే రెమ్మలు అంతే వేసేయండి. అరోమా అనేది ఆసమ్ ఉంటుందన్నమాట. అసలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని లాస్ట్ స్టేజ్లో ఏది సరిపోకపోతే అది వేసేసుకొని ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీరను కూడా ఇలా వేసుకొని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవడమే. చూడండి చేపల పులుసుని చాలా ఈజీ ప్రాసెస్లో అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా చక్కగా చేపల పులుసు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ చేప వచ్చేసరికి కొర్రమేను చేప అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా. టేస్ట్ మాత్రం ఆసమ్ ఉందన్నమాట. 2 రోజులు చేపల పులుసు 2 రోజులు తిన్నాము. అసలు కష్టపడే పనే లేదు. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది, దాంట్లో మీకు నచ్చినన్ని పాయింట్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.